కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో మామిడి లలిత శ్రేణు దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మోది నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం, ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండుటెండలో వచ్చే రోగులకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ, టీడీపీ నాయకులు ఎండగుండి నాగబాబు, సామంతుల గోపి, బుగతా శ్రీనివాస్, రాతికింద సతీష్, అనంతారపు రాజు, శశి, స్వామి, షేక్ ఇమ్రాన్ తదితర టీడీపీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు గారి యొక్క సారథ్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ మండు వేసవిలో వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో మద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం, దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఎస్ వాళ్ళు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ ట్రస్ట్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ మంది సుమారుగా రోజుకి 500 నుంచి 600 మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించిన పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా మనం చేయవలసినవి ఉంటే కనుక గౌరవ శాసనసభ్యురాలు గారి నోటీసులో పెట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఏలేశ్వరం నగర పంచాయతీ మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా గారి ఆశీస్సులతో ఈరోజు సోమవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా యువ నాయకులు గోపి గారికి, నారాయణ స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వారం సోమవారం ఎంతోమంది ఇక్కడికి వైద్యం చేయడానికి వస్తున్నారు. వారందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా నాయకులు సహకారంతో ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మామిడి సీని గారు, లలిత గారు సారథ్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్కి అందరూ సహకరించి ఈ హాస్పిటల్కి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని అందరూ సేవా కార్యక్రమం అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు వివేకానంద సేవా సమితి మన మైరాల నాగేశ్వరరావు గారు సారథ్యంలో ప్రతి వారం మజ్జిగ కార్యక్రమం, రోజుకి చలివేంద్రం కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.